బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో 8వ సీజన్ మరో 2 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సెట్ కన్స్ట్రక్షన్ పూర్తయింది. క్రూ టీమ్ మెంబర్స్ అంతా ట్రయల్ రన్ చేస్తున్నారు. లాంచింగ్ ఎపిసోడ్ కు హోస్ట్ కింగ్ నాగార్జున కూడా రెడీ అయిపోతున్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా తమ కొత్త సీజన్ గురించి లీకులు ఇస్తున్న బిగ్ బాస్ ప్రొడక్షన్ టీం ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటూ ఏది లేకుండానే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో హోరెత్తుతుంది. దీనికి తోడు ఈసారి బజ్ మరింత పెంచేలా చక్కర్లు కొడుతున్న ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కాకుండానే అంచనాలు పెంచేస్తుంది. ఇంతకీ ఆ లీక్ ఏంటి, అందులో ఉన్న విషయం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మైండ్ బ్లాక్ అయ్యే విషయం తెలుస్తుంది. నార్మల్ గా అయితే బిగ్ బాస్ తెలుగులో ఓటీటీ సీజన్ మినహాయిస్తే ఇప్పటి వరకు ఒకసారి హౌస్ లోపల అడుగుపెట్టిన వాళ్ళు మరో సీజన్ లో కంటెస్టెంట్లుగా వచ్చిన సందర్భాలు లేవు. ఇప్పుడు ఆ సాంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రొడక్షన్ టీం డిసైడ్ అయిందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఇదే విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ స్ట్రాంగ్ గా చెప్తున్నారు. అలాగే బిగ్ బాస్ ఇన్సైడ్ నుంచి వినిపిస్తున్న గుసగుసల్ని బట్టి ఈ టాక్ నిజం కావచ్చన్న విషయం కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ 7 సీజన్లలో కంటెస్టెంట్లుగా వచ్చి సీజన్ పై తమ ముద్ర వేసుకున్న వాళ్ళలో నుంచి కొందరిని సెలెక్ట్ చేస్తారని, వాళ్ళను సీజన్ 8 లో హౌస్ లోకి పంపించి ఓ 2-3 వారాలు గేమ్ ఆడిస్తారని తెలుస్తుంది. ఇదే జరిగితే సీజన్ 8 గురించి ప్రచారం జరుగుతున్నట్లుగా అన్లిమిటెడ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఖాయమన్న అభిప్రాయం ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న బిగ్ బాస్ తెలుగు హార్డ్ కోర్ ఫ్యాన్స్ రకరకాలుగా అంచనాలు చేస్తున్నారు. విన్నర్లను కాకుండా గత సీజన్ లో రన్నర్లుగా నిలబడ్డ వాళ్లను పంపించే అవకాశం ఉందని, అలాగే టైటిల్ రేస్ లో టఫ్ ఫైట్ ఇచ్చి చివరికి సడన్ గా గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన గత సీజన్ కంటెస్టెంట్లను హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి పంపిస్తారని అనుకుంటున్నారు. ఇదే జరిగితే సీజన్ 7 లాగే సీజన్ 8 కూడా మంచి రేటింగ్ ని దక్కించుకుంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ తెలుగు బిగ్ బాస్ కు కొత్త కావచ్చు, కానీ హిందీలో ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడో ఇంప్లిమెంట్ చేశారని, అక్కడి నుంచి రెస్పాన్స్ కూడా రావడానికి ఇలాంటి ఎత్తులు పనిచేశాయని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈసారి తెలుగు కొత్త సీజన్ లో ఏ పాత కంటెస్టెంట్లు మెరవబోతున్నారు, వాళ్ళతో సీజన్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.